ఈ శ్రమల దినములలో 27వ రోజుకు చేరుకున్నాం. 27వ రోజు కొరకు ఇవ్వబడినటువంటి అంశము వస్త్రముల కొరకై చీట్లు వేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, దేవాని పాదములకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ మండల కాలములో ప్రభా మేము ఈ రోజుకు ప్రభా తండ్రి సంఘములో నీ దేవాలయంలో ప్రభా తండ్రి కూడుకొని ఉండగా నీ అంశము మీద ప్రభా తండ్రి మేము మాట్లాడుకొని పోవచ్చుండగా నా మాటలు కాదు ప్రభా అయా, నోరు నాదైన మాత్రాన మాటలన్నీ కూడా నీవే నాయన ప్రభా. పలకరించి నాయన వీళ్ళ హృదయములను, ఇక్కడ ఉన్నవారి ప్రతి ఒక్క హృదయములను కూడా ప్రభా తండ్రి పరిశీలన చేసుకునే విధముగా అయా, రాని వాళ్ళని ఇంకా త్వరగా ప్రభా ఇక్కడికి దేవాలయానికి వచ్చే విధముగా చేయమని, ప్రతి ఒక్కరికి నీ దీవెనలు అందచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున బట్టి వినముగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నిలబెట్టినటువంటి ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలుపుకుంటూ, అలానే ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ, డెలిగేట్స్కు, సంఘ పెద్దలకు, అలానే స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు, సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ప్రార్థన చేసిన సహోదరికి కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. అంశము వస్త్రములకై చీట్లు వేసిరి. వస్త్రములు ఏంటి? వస్త్రము అంటే అర్థం ఏంటి? వస్త్రము అంటే మన శరీరాన్ని కప్పి ఉంచేది, శరీరాన్ని దాచుకునేది. ఇంకా వస్త్రానికి ఉన్నటువంటిది ఏంటంటే మన యొక్క స్థితిని కూడా తెలియచేసేది. స్థితి అంటే ఖరీదు గలటువంటివి వస్త్రాలు మనం తొడిగితే, అంటే ఎవరైనా తొడిగితే వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అని అనుకుంటారు. కొద్దిగా నార్మల్గా రేట్లో కొనుక్కుంటే వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు అనుకుంటారు. చినిగిపోయినాయి వాళ్ళు కనుక తొడుగుతుంటే వీరు కడు బీద వాళ్ళు అయి ఉంటారు అనుకుంటారు. వస్త్రము అంటే మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. వస్త్రము అంటే మన యొక్క గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. గౌరవం కూడా తెచ్చిపెట్టేది వస్త్రము. మరి ఈ వస్త్రము అసలు ఎక్కడ నుంచి మొదలైందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, అక్కడ పాపము ఆజ్ఞ అతిక్రమము చేసినటువంటి ఆదాము అవ్వలకు వారు దిగంబరులుగా కనపడినందువలన, వారు వారి యొక్క నగ్నతను తెలుసుకున్నందువలన వారు ఏం చేశారంటే, ఆదాము ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి అంజూరపు ఆకులను తీసుకొని తమకు కచ్చడములుగా చేసుకున్నారు. అంజూరపు ఆకులను తీసుకొని కచ్చడములుగా చేసుకున్నారు. ఇది వారు కప్పుకున్నారు. వారు చేసినటువంటి వారి ప్రయత్నం అది. మనిషి పాపము చేసిన తర్వాత మనిషి చేసినటువంటి ప్రయత్నం ఏమిటంటే అంజూరపు చెట్టు తీసుకొచ్చి కచ్చడములుగా కట్టుకోవడం. కానీ అంతటితో దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఏం చేశాడు? అదే 3వ అధ్యాయం 21వ వచనం కనుక చూసినట్లయితే, అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించాడట దేవుడు. చర్మపు చొక్కాలు అంటే ఏదైనా ఒక జంతువును చంపి ఆ జంతువు యొక్క చర్మాన్ని ఖచ్చితంగా చొక్కాగా చేయించాల్సిందే. చేయించినటువంటి దేవుడు ఏ జంతువును చంపి ఉంటాడు అని అనుకుంటే, దేవుడు మనుషులను ప్రతిసారి దేనితో పోల్చుకుంటారు? గొర్రెలతోనే పోలుస్తాడు. గొర్రెల యొక్క చర్మం ఏదో ఉంటుందంటే చాలా మృదువుగా, సున్నితంగా, తేలికగా ఉంటుంది గొర్రె యొక్క చర్మం. అందులోనూ పాప పరిహారార్థ బలిగా దేవుడు ప్రతిసారి ఏమిని ఆదర్శంగా తీసుకుంటుంటాడు? సంఘటనలో గొర్రెనే తీసుకుంటుంటాడు. నాకు తెలిసి, అంటే బైబిల్లో చెప్పబడలేదు, కానీ దేవుడు గొర్రెను చంపి ఆ యొక్క గొర్రె చర్మాన్నే వీళ్ళు చొక్కాగా వీళ్ళకి తొడిగి ఉండొచ్చు అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే గొర్రె అనేది చాలా వాటిలో మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు తొడగబడినటువంటి చొక్కా మొదటి వస్త్రము. దేవుడు మనిషికి తొడిగినటువంటి మొదటి వస్త్రం ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం, చర్మపు చొక్కా. ఏమండి అంటే
అక్కడ రక్తము చిందటం ద్వారా, గొర్రె రక్తము చిందటం ద్వారా మనిషి కప్పబడ్డాడు. సిలువలో యేసు రక్తము చిందటం ద్వారా పాపము భూమిలో కప్పబడింది, మనందరికి రక్షణ కవచం కప్పబడింది. అక్కడ రక్తము చిందటం ద్వారా ఏమైంది, చిందితేనే కదా చర్మము మామూలుగా బయటకు తీసేది మనము. ఆ చర్మం ఏమవుతుంది, అక్కడ మనిషిని మాత్రమే కప్పాడు దేవుడు. కానీ యేసు సిలువలో మనందరి పాపములను కప్పి మనకి ఏం చేశారట, ఒక కవచం, రక్షణ కవచాన్ని కప్పించాడు. అది వస్త్రము. ఇప్పుడు రెండోది కనుక మనం చూసినట్టు ఈ వస్త్రాలను ఏం చేస్తున్నారు, అక్కడ సైనికులు పంచుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎన్ని భాగాలు పంచుకున్నారు, ఎందుకు పంచుకుంటున్నారు అంటే, రోమా యొక్క నియమం ఏమిటంటే, అప్పటి నియమం ఏమిటంటే, ఎవరైనా సిలువలో వారి కనుక శిక్ష విధించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ సిలువలో ఉండేటువంటి వారి యొక్క ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులకు మాత్రమే చెందుతుంది. ఇది అప్పుడు ఉన్నటువంటి నియమం. తద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే, సిలువలో ఉండే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క వస్తువులను కూడా తీసుకొని పంచుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో వచ్చినటువంటిదే యేసుక్రీస్తు యొక్క వస్త్రములు కూడా. ఈ వస్త్రములు కూడా వాళ్ళు పంచుకున్నారు. ఎంతమంది పంచుకున్నారు, 4 పంచుకున్నారు. ఎన్ని భాగాలు చేశారు, 4 భాగాలు చేశారు. ఏమి నలుగురే ఉన్నారు అక్కడ, 4 భాగాలే అయినాయా? 4 భాగాలే ఎందుకు పంచుకున్నారు? దీన్ని ఆత్మీయంగా మనం కనుక ఆలోచించుకున్నట్లయితే, దేవుడు సిలువ మీద ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా చూస్తుంది యేసుక్రీస్తు సిలువలో ఉండటం, సిలువలో ఉండిన విధానం. ఆయన సిలువను మధ్యస్థ పాయింట్గా మనం తీసుకున్నట్లయితే, ఆయన చుట్టూ ఉన్నదాన్ని కనుక మనం ప్రపంచం అయినట్లయితే, దిక్కులు ఎన్ని ఉంటాయి, 4 దిక్కులు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులను కవర్ చేసుకుంటూ యేసుక్రీస్తు వారు సెంటర్లో గనక మనకు ఉండి, ఆ 4 దిక్కులలో ఉన్నటువంటి ప్రజల మొత్తానికి కూడా రక్షణ ఇవ్వాలని చెప్పేసి దేవుడు సిలువలో త్యాగం చేయబోతున్నాడు. అందుకే 4 మాత్రమే 4 భాగాలుగా, అంటే 4 దిక్కులుగా. ప్రకటన 7:9 చూడండి. ప్రకటన 7:9 మీకు అర్థమవుతుంది. అటు తర్వాత ఇదిగో ప్రతి జనములో నుండి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి చాలు. అక్కడ ప్రజలందరూ, భాష తెలిసిన భాషలో ఉన్న వాళ్ళందరూ, అందరికీ రక్షణ భాగ్యం కలగచేయాలని యేసుక్రీస్తు వారు అలా సెంటర్లో ఉన్నాడు. ఆ సెంటర్లోనే 4 దిక్కులు 4 భాగాలుగా ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు. 4 భాగాలుగా పంచుకున్న తర్వాత ఏమిటి, ఆ వస్త్రములు ఎందుకు, ఇప్పుడు ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి, ఆ వస్త్రాలకున్న ప్రాముఖ్యత ఏమిటి, యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, దేవుడు యేసుక్రీస్తు వారు సాధారణమైనటువంటి వస్త్రధారణలోనే ఉంటారు. ఆయన ఏం వెరైటీగా ఇప్పుడు వచ్చిన మోడల్స్లో మనకేం ఉండవు. అక్కడ యూదా యొక్క వస్త్ర వేషధారణ ఏ విధంగా ఉంటుందంటే, యూదీయుల యొక్క వస్త్ర వేషధారణ లోపల మామూలుగా బనియన్ మనం ఏ విధంగా వేస్తాం, బనియన్ టైప్లో ఒకటి ఉంటుంది. దానిపైన కప్పడానికి ఒక అంగీ లాంటిది పైనుంచి ఒకటే అంగీలాగా ఉంటుంది. ఆ అంగీ లోపల వస్త్రం అంటాము. ఆ అంగీ పైన ఇంకోటి బయట వస్త్రం ఒకటి ఉంటుంది. అదేముందంటే ఇప్పుడు మన షార్వాని టైపులో హాఫ్ కోట్ టైపులో ఉంటాయి అన్నమాట. అలాంటిది ఒక వస్త్రం ఉంటుంది. నడుముకి కట్టుకోవడానికి బెల్ట్ లాగా, ఆయన నడుముకి ఒక తువాలుగా కట్టుకోవడానికి ఒక తువాలు ఉంటుంది. అలా చెప్పులు, ఇవి తప్పితే యేసుక్రీస్తు వారు ఇంకా వేరే వేషధారణలు ఏమీ కనిపించరు. ఇవే ఆయన దగ్గర ఉండే. ఇవి కూడా సిలువ మార్గం అంతటిలో కూడా తడిసి ముద్దైపోయినాయి రక్తంతో. ఇవన్నీ కూడా నలిగి తడిసి ముద్దైపోయినటువంటి వస్త్రాలని వాళ్ళు తీసుకొని 4 భాగాలు చేసుకున్నారు. 4 భాగాలు చేసుకున్నారు. ప్రియ సంఘమా, ఏమిటి ఆ వస్త్రం కూడా ప్రాముఖ్యత ఏమిటి తెలుసుగా? మనకు తెలుసు వస్త్రం కొన్న యేసు వస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతలు ఎలాంటివి ఉన్నాయంటే, ఒక 2 ఉదాహరణలు చూద్దాం.
మార్కు సువార్త 5వ అధ్యాయం 27, 29 వచనాలు చూస్తే 12 సంవత్సరములు కలిగినటువంటి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ తాను ఏమనుకుందట, ఆయన వస్త్రపు చెంగును తాకినా చాలు, తాకితే చాలు అనుకుంది. అంటే ఆయన వస్త్రము చెంగు తాకినా చాలు అనుకుంది. అట్లానే అదే 6వ అధ్యాయం మార్కు సువార్త 56లో చూస్తే ప్రతి జనాలు, అక్కడ ఉన్న జనాలందరూ కూడా శిష్యులు అడుగుతున్నారు, అయ్యా 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 ఇదిగో ఆయన వస్త్రపునైనా నానే తాకనియండి అని చెప్పేసి అడుగుతున్నారట. ఆయన వస్త్రమును తాకనిస్తే చాలు మాకు అని జనాలందరూ కూడా శిష్యుల మీద ప్రాధేయపడుతున్నారు. వస్త్రాన్ని తాగితే చాలు, వస్త్రాన్ని తాగితే చాలు అని. వస్త్రములకు ఉన్నట్టు అప్పుడు ఆయనకున్న వస్త్రం యొక్క ప్రాముఖ్యత అది. మరి ఇప్పుడు వీళ్ళు కూడా మరి అదే వస్త్రాలు, అలాంటి వస్త్రాలు, మరి ఆయన తొడిగిన వస్త్రాలే వీళ్ళు కూడా తీసుకొచ్చి సైనికులు చీటీలు మరి పంచుకున్నారే. మరి ఇప్పుడు పంచుకున్నప్పుడు మరి వీళ్ళకేం కూడా కాలేదా? వీళ్ళకి కూడా ఏదో ఒకటి మరి రావాలే, ఏదో ఒక జరగాలి అద్భుతం అని చూస్తే జరగలేదేమి. ఎందుకంటే అక్కడ ఆ స్త్రీ విశ్వాసమును కలిగి నేను ముట్టినా చాలు అనేటువంటి నమ్మకము, విశ్వాసముతో ఆమె అడిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా విశ్వాసముతోనే వాళ్ళు అడిగారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సైనికులకి అది ఏమీ తెలీదు. ఆయన ఒక యేసుక్రీస్తు వారు పాపులను పిలవడానికి వచ్చిన వ్యక్తి, రక్షణను కలగజేయబోతున్న వ్యక్తి ఆయన అని ఎటువంటిది కూడా ఏ సమాచారం కూడా వాడికి తెలియదు. వాళ్ళకి తెలియకుండా నలుగురు ఇప్పుడు అలానే అదిగో అలా సిలువ ఉంటే అక్కడ సిలువతో ఉన్నారనుకుందాం, ఆ గొలగొత కొండ ఇదే అనుకుందాం, ఇక్కడ ఆ మూలన మనమందరం ఇట్లా నుంచునున్నా కానీ ఆ మూలన అదిగో ఆ కార్నర్లో వాళ్ళు కూర్చొని జస్ట్ అలా కూర్చొని హేళన చేసుకుంటూ, అపహాస్యం చేసుకుంటూ, ఇది నాకు ఇది మనకే అని చెప్పేసి భాగాలు పంచుకుంటున్నారు, అపహాస్యం చేసుకుంటూ పంచుకుంటున్నారు. ప్రియ సంగమా, అక్కడ వాళ్ళకేం తెలియదు, ఆయన త్యాగం గురించి ఏం తెలియదు, వాళ్ళకి ఆయన యేసుక్రీస్తు యొక్క విలువ గురించి వాళ్ళకి తెలియదు. అపహాస్యంతో, నిర్లక్ష్యంతో వాళ్ళందరూ వస్త్రాలను పంచుకుంటున్నారు. అక్కడ సిలువలో మరి యేసుక్రీస్తు వారు ప్రాణం ఇస్తుంటే క్రింద ఉన్నటువంటి మనిషి లాభం చూసుకుంటున్నాడు. ఈ వస్త్రం నాకు వస్తే బాగుండు, అది నాది, ఇది నీది, ఇది నాది. ప్రియ సంఘమా, మన యొక్క జీవితం, మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం. ఆ గొల్గొతా కొండ దగ్గర మనమే నుంచొని ఉందాం అని అనుకుందాం. సైనికులు చేస్తున్న క్రియలు మనకు కనిపిస్తున్నాయి. మరి నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు మనకి కూడా వస్త్రాలను భాగాలు చేసుకునేటట్లుగా మనసుంటే చాలనుకుందామా? లేకపోతే అలా స్త్రీ వస్త్రము చెంగు ముడితే చాలు కదా, స్వస్థత జరిగింది కదా, ఆ స్వస్థత ఉంటే చాలు నాకు అని అనుకుందామా? సైనికుల్లాగా ఉందామా? లేకపోతే ఆ స్త్రీ ఆలోచన విధానంలో ఉందామా? యేసు వస్త్రముల వరకే మనం ఆలోచిద్దామా? లేదు, యేసు మనలో జీవించాలి, యేసునే మనం వస్త్రముగా కలిగి జీవించుకుందాం అనేటువంటి ఆలోచనతో కలిగి ఉన్నామా? ఏది మనం కలిగి ఉన్నాం? ప్రియ సంగమా, మన హృదయ పరిశీలన చేసుకుందాం. మూడవదిగా చూస్తే అంగి. ఈ అంగి కొరకు మాత్రమే చీట్లు వేస్తున్నారు. అంగి ఎందుకు చీట్లు వేస్తున్నారు అంగి కొరకు అంటే, అక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో అంగి అనేది పైనుండి క్రిందకి ఒక్కటిగా మాత్రమే ఉండి నేచినటువంటి నేత. అది దానికి ఎటువంటి కుట్టు లేదు. పైనుండి క్రిందకి ఒకటే అంగి, యేసుక్రీస్తు వారు తొడిగినటువంటి అంగి. ఈ అంగి గురించి ప్రవచన వాక్యము దేవుడు ఆయన జీవించినటువంటి యేసుక్రీస్తు కంటే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే కీర్తన గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? కీర్తన 22:18లో ఈ ప్రవచన వాక్యం రాయబడింది. చాలు. ఇది ప్రవచనము. ఈ ప్రవచనము నెరవేరాల్సిందే. చూసారా, యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు పడుతున్న కష్టాలు, ఆయన పుట్టుక దగ్గర నుంచి చనిపోయిన వరకు కూడా ప్రతిదీ ప్రవచించబడినటువంటి దేవుడు చివరికి ఆయన వస్త్రముల గురించి కూడా ప్రవచించబడింది.
ఆయన తొడుక్కునే వస్త్రాల గురించి కూడా ప్రవచించాడు దేవుడు. అది ప్రవచనం. అంగి అంటే దేనికి గుర్తుగా మనం చూడాలి? పైనుండి క్రింద వరకు ఒకటే కుట్టు లేనటువంటి అంగి. ఇది దేనికి సింబాలిక్గా మనం చూసుకోవాలి? దీన్ని ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అంగి అంటే పైనుండి ఒకటే మాదిరిగా ఉన్నది కాబట్టి ఐక్యతకు గుర్తుగా ఉండాలి. ఐక్యతకు గుర్తుగా ఉండాలి. కుటుంబంలో ఐక్యతగా గుర్తుగా ఉండాలి. సంఘంలో ఐక్యతగా గుర్తుగా ఉండాలి. అట్లానే విశ్వాసంలో, విశ్వాస జీవితంలో విశ్వాసులు అందరూ కూడా ఐక్యతను కలిగి జీవించాల. అంగి యొక్క అర్థం అది ఐక్యతగా అర్థంగా చూపిస్తుంది అన్నమాట. అయితే మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారి జీవితం కూడా ఒక అంగి లాంటిదే. ఎలా జీవించారంటే ఆయన ఎప్పుడూ దేవునితోనే ఉన్నాడు. దేవుని మాటని విడిచిపెట్టలేదు. సంపూర్ణమైన హృదయాన్ని కలిగి జీవించాడు ఆయన. పరిపూర్ణమైన ఐక్యతను కలిగి జీవించాడు. ప్రతి ఒక్క తనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర శిష్యులందరినీ కూడా సమానంగానే చూడగలిగాడే. తన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సమానంగానే న్యాయం చేయగలిగాడు. పరిపూర్ణమైన హృదయాన్ని కలిగి జీవించాడు. ఇది యేసుక్రీస్తు యొక్క జీవితం. ఆయన అంగి. మరి మన జీవితం అది రెండు ముక్కలుగా లేదు. అక్కడ ముక్కలు చేస్తే పనికిరాదు. అది సైనికులు కూడా అర్థమవుద్ది. ఈ అంగీని ముక్కలు చేస్తే పనికిరాదన్న సంగతి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని గురించి వాళ్ళు చీట్లు మాత్రం వేసుకున్నారు. చీట్లు వేయటం జరిగింది. విభజన చేస్తే పనికిరాదు. నీ హృదయం ఎలా ఉంది? ఏకరీతిగా ఐక్యతగా అంగీ లాంటి జీవితంతో ఉన్నామా? విభజన కలిగి జీవిస్తున్నామా? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం ప్రియ సంగమా? రెండు భాగాలుగా ఉన్నాం. పోనీ మనం సగము దేవునికి, సగము సాతానికి. చర్చి లోపల ఒక విధముగా, చర్చి బయట ఒక విధముగా. మన హృదయము ఆలోచనలు సగం ఒక రకంగా, ఇంకొక రకంగా, మనసు అనేది ఇంకొక రకంగా. ఇలా రెండు రకాలుగా జీవిస్తూ మన జీవితాలు ఉంటున్నాయా? లేకపోతే యేసుక్రీస్తు వారి అంగి ఐక్యత కలిగిన జీవితం జీవిస్తున్నామా? ప్రియ సంగమా, ఐక్యత కలిగి జీవించాలా. రెండుగా భాగాలుగా ఉండకూడదు. రెండు ద్విమనసులుగా ఉండకూడదు. రెండు మనసులుగా జీవించకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, రెండు మనసులు కలవారు స్థిరుడు కాడు అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. ద్విమనస్కుడై చాలు. విమనస్కుడు అంటే రెండు మనసులు కలిగిన వాడు అస్థిరత్వం కలిగిన వాడు, స్థిరత్వం లేనివాడు. అతని జీవితము కానీ ఆమె జీవితము కానీ స్థిరత్వంతో ఉండదు. రెండు భాగాలుగా ఉంటే, రెండు భాగాలుగా ఉండకూడదు. అట్లానే ఎఫెసీ 4:1 చూసినట్లయితే ఆత్మ యొక్క ఐక్యతను కాపాడమంటున్నాడు పౌలు. ఆత్మ యొక్క ఐక్యత, మన ఆత్మ అనేది, దేవుడు మనకిచ్చిన ఆత్మ అనేది అది ఎప్పుడు కూడా ఐక్యతను కలిగి జీవించాలా. రెండుటిగా పోకూడదు. కొద్దిగా సాతానికి అప్పిచ్చినట్టుగా పోవటం, మళ్ళీ తిరిగి తెచ్చుకుందామే, కొద్దిగా దేవుడికి ఇచ్చేద్దాము, అవసరానికి దేవుడికి ఇచ్చి మళ్ళీ తిరిగి తెచ్చుకుందాము. ఇలా ఉండకూడదు మన జీవితాలు, ఇలా ఉండకూడదు మన మనసు, ఇలా ఉండకూడదు మన ఆత్మ. రెండుగా ఉండకూడదు. ఏకరీతిగా ఐక్యత కలిగి జీవించాల ప్రియ సహోదరి సహోదరుడా. అలా జీవించకపోతే మన ఆత్మీయ పతనం మొదలవుతున్నట్టే. అలా రెండుగా జీవించినట్లే మన ఆత్మీయ పతనం మొదలవుతుంది. ఆత్మీయ పతనం మొదలైందంటే దేవుడు మనకు దూరంగా ఉన్నట్టే. ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు సిలువలో తన వస్త్రాలను పోగొట్టుకున్నాడు, తీసేసుకున్నారు. ఆయన వస్త్రాలు తీసేసుకున్నా కానీ నీకు మనకి అందరికీ కూడా ప్రశస్త వస్త్రములు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రశస్త వస్త్రములు ఎలాంటివో తెలుసా సంగమా? చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం కనుక చూసినట్లయితే, క్షమాపణ అనే వస్త్రం, క్షమాగుణం అనే వస్త్రాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను కడుక్కుని మనం అందరం ఎలా ఉండాలట? తెల్లని వస్త్రములుగా మెరిసిపోవాలా. తెల్లని వస్త్రములు, గొర్రెపిల్ల రక్తములో మన యొక్క వస్త్రములను కడుక్కుని తెల్లని వస్త్రములుగా తయారైపోవాలా. క్షమాగుణము కలిగి ఉండాలా, క్షమించే గుణము కలిగి ఉండాలా. అటువంటి వస్త్రమును మనం ధరించుకుని ఉండాలా.
రెండవదిగా చూసినట్లయితే ఎఫ్ఎస్సి 4:24 చూసినట్లయితే క్రొత్త స్వభావం కలిగి జీవించాల. క్రొత్త మనస్సు, క్రొత్త స్వభావము అది మనకు ఉండాల. పాత జీవితాన్ని, మన ప్రాచీన స్వభావమును ఇంకను ఉండగానే మన కొరకు దేవుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, సిలువలో చనిపోయాడు. మరి ఆ ప్రాచీన స్వభావమును మనం ఏం చేయాలి? వదిలిపెట్టాల. క్రొత్త మనస్సు స్వభావాలను వస్త్రమును మనకి ఇస్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన వస్త్రాన్ని పోగొట్టుకొని మనకిస్తున్నాడు ఈ వస్త్రాలు, మనకు ఇస్తున్నాడు ఈ వస్త్రాలు. తీసుకుందామా వద్దా? తీసుకోవాలా వద్దా? ఏ వస్త్రాలు తీసుకుంటున్నాం మనం? మహిమ అనే వస్త్రం కూడా వస్తున్నాడు చూడండి ప్రియ సంగమా. 2 కొరింథీ 5:1-4 గనక చూసినట్లయితే పరలోకములో మనకి సిద్ధపరుస్తున్నాడు, మనకి పరలోకములో సిద్ధపరుస్తున్నాడు, మహిమ అనే వస్త్రాన్ని సిద్ధపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారి సిలువలో వస్త్రాలు కోల్పోయినా మనకి ఇలాంటి వస్త్రములను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇస్తున్నాడంటే వాటిని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? వాటిని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించుకుందాం. మొదటి వస్త్రం చేసినటువంటి దేవుడు మనిషి ఆలోచన, మనిషి ప్రయత్నానికి దేవుడు ఏం చేశాడు? ఊరుకోలేదు. మన జీవితం కూడా అలానే ఉన్నాయా? ఏమైనా సమస్యలు వస్తే మనంతట మనమే దేవునితో సంబంధం లేకుండా, దేవునికి మొరపెట్టుకోకుండా మనంతట మనమే ఇదే సాధించుకుందాం, మన ఇష్టం వచ్చినట్టు సాధించుకుందాం, మనదేలే, దేవుడికి మనకెందుకులే అని దేవుడి మీద ఆధారపడకుండా జీవిస్తున్నామా? దేవుడు చూస్తూ ఊరుకోలేదు. వస్త్రాన్ని ఆయనకి తొడిగాడు, చర్మపు చొక్కాని ఇచ్చాడు. సైనికులలాగా వస్త్రములను భాగాలుగా చేసుకుంటే అసలు ఆ వస్త్రం యొక్క విలువేంటో తెలియకుండా భాగాలుగా చేసుకునేటట్లుగా సైనికుల్లాగా బ్రతుకుతున్నామా మనము? ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కరుణ, ఆయనలో ఉన్నటువంటి రక్షణ, ఇవన్నీ కూడా తెలియని శూన్యంలో ఉన్నటువంటి సైనికులు. ఆ వస్త్రముల గురించి యేసుక్రీస్తు తెలియనటువంటి శూన్యంలో ఉన్నటువంటి సైనికులు, వాళ్ళు ఏమీ తెలియదు, శూన్యం అనే బ్రతుకు వాళ్ళది. మన బ్రతుకులు కూడా అలానే శూన్యం చేసుకుందామా? ఆ శూన్యంలోనే బ్రతుకుదామా సైనికుల్లాగా? హేళన చేసుకుంటూ, అవహేళన చేసుకుంటూ, నిర్లక్ష్యము వహించుకుంటూ, దేవుని నామమును కానీ, దేవునిని కానీ, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును కానీ నిర్లక్ష్యం చేసుకుంటూ మనము జీవిస్తూ ఉందామా ప్రియ సంగమా? లేదు, ఆ యొక్క స్త్రీ స్వస్థత కలిగితే చాలు, ఆశీర్వాదం వస్తే చాలు, ఈ జబ్బు తగ్గితే చాలు, ఈ రోగం తగ్గితే చాలు, నాకు ఈ బిడ్డకు పెళ్ళి అయితే చాలు, ఆయనకు ఉద్యోగం వస్తే చాలు, ఇదేనా? పోనీ అంతవరకే ఆగుదామా? ఆ వస్త్రం వరకు చాలా? ముడితే చాలా? ప్రియ సంగమా, లేకపోతే విభజన లేని అంగీలాగా జీవిద్దామా? ఐక్యతతో జీవిద్దామా? విశ్వాసంలో ఐక్యతను కలిగి జీవిద్దామా? సంఘమంతటిలో ఐక్యత కలిగి జీవిద్దామా? కుటుంబం అంతటిలో ఐక్యతగా జీవిద్దామా? ద్విమనస్కులు కాకుండా ఏక మనసుతో దేవునిని ఆరాధించుకుంటూ ఒకే ఆలోచన, ఒకే మనస్సు, ఒకే హృదయము, రెండు నాలుకల ధోరణి కాకుండా, రెండు భాగాలుగా మన శరీరం కాకుండా, మన మనసులు కాకుండా, మన హృదయం ఆలోచనలు కాకుండా ఐక్యతగా, సంఘములో ఐక్యతగా జీవిద్దామా? ఎలా జీవిస్తావు? ఆదాములాగనా? లేకపోతే స్త్రీలాగనా? లేకపోతే సైనికుల్లాగనా? లేకపోతే యేసుక్రీస్తులాగనా? ఎలా జీవిద్దాం? ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది మన పరిస్థితి? ఒకవేళ ఇదిగో ఈ నిమిషం వరకు కూడా నేను సైనికుల్లాగానే ఉన్నాను, ఈ నిమిషం వరకు కూడా నేను వస్త్రం ముడితే చాలనుకున్నానయ్యా, నాకు ఆశీర్వాదం తలాంతులు వస్తే చాలనుకున్నానయ్యా, ఈ నిమిషం వరకు కూడా నేను ఆదాములాగా మీతో పని లేదనుకున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, అసలు మీ మీద నేను ఆధారపడతలేదు అని చెప్పేసి ఈ నిమిషం వరకు మనము రెండు మనసులుగా ఉంటే ఈరోజే ప్రార్థనలో మీరు పెట్టండి, ఈరోజే ప్రార్థనలో మీరు అడగండి, మా మనసులు మార్చి మా హృదయాలు మార్చాయా? విభజన లేని ఒకే ఒక్క అంగి ఏ విధంగా అయితే ఉందో, కుట్టు లేని అంగి ఏ విధంగా అయితే ఉందో, నా బ్రతుకులో కూడా అటువంటి కుట్లు లేకుండా, అటువంటి చీలికలు లేకుండా నేను ఏక వస్త్రముగా నీ యొక్క ప్రశస్త వస్త్రములను ధరించుకోవాలని తీసుకునే విధముగా అర్హతను నేను సంపాదించుకోవడానికి నాకు అర్హతని, ఆ బాధ్యత నాకు కలగజేయ అని చెప్పేసి ఈరోజే అడగండి,
ప్రార్థించండి. రెండు మనసులుగా ఉండకండి, ద్విమనసులుగా ఉండకండి. దేవుడు నీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణం చెందిస్తే ఆయన ఇచ్చే వస్త్రములు లేకున్నా కానీ మనకి ఇవ్వాల్సిన వస్త్రములు తీసుకుందాం. నిర్లక్ష్యం వహించొద్దు ప్రియ సంగమా. ఎలా ఆలోచించుదాం. మీ హృదయములు మీకు తెలుసు, ఎలా బ్రతుకుతున్నామో మీకు తెలుసు, మనకందరికీ తెలుసు. మన బ్రతుకులు మన ఏంటో మనకు తెలుసు. రెండు నాలుకల ధోరణిలాగా ఉంటున్నాం, రెండు మనసుల్లాగా ఉంటున్నాం, రెండు ఆలోచనలాగా ఉంటున్నాం. ఇద్దరికీ సేవ చేస్తున్నాం, దేవునికి సేవ చేస్తున్నాం, సాతానికి ఇస్తున్నాం. యేసుక్రీస్తు చెప్పారు, కైసరికి ఇచ్చేవి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వండి అని అంటే మనం కూడా అంతే చేస్తున్నాం. సాతానికి ఇచ్చే సాతానికి ఇస్తున్నాం, దేవుడికి ఇచ్చే దేవుడికి ఇస్తున్నాం. ఇది కాదు ప్రియ సంగమా. ఒక అంగీ ఐక్యత. ఎలా జీవిద్దాం? ఒకవేళ మన జీవితాలను అలా ఉంటే మార్చుకుందాం, దేవుని అడుగుదాం. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వీళ్ళు కూడా మరి అదే వస్త్రాలు, అలాంటి వస్త్రాలు, మరి ఆయన తొడిగిన వస్త్రాలే వీళ్ళు కూడా తీసుకొచ్చి సైనికులు చీటీలు మరి పంచుకున్నారే. మరి ఇప్పుడు పంచుకున్నప్పుడు మరి వీళ్ళకేం కూడా కాలేదా? వీళ్ళకి కూడా ఏదో ఒకటి మరి రావాలే, ఏదో ఒక జరగాలి అద్భుతం అని చూస్తే జరగలేదేమి. ఎందుకంటే అక్కడ ఆ స్త్రీ విశ్వాసమును కలిగి నేను ముట్టినా చాలు అనేటువంటి నమ్మకము, విశ్వాసముతో ఆమె అడిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా విశ్వాసముతోనే వాళ్ళు అడిగారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సైనికులకి అది ఏమీ తెలీదు. ఆయన ఒక యేసుక్రీస్తు వారు పాపులను పిలవడానికి వచ్చిన వ్యక్తి, రక్షణను కలగజేయబోతున్న వ్యక్తి ఆయన అని ఎటువంటిది కూడా ఏ సమాచారం కూడా వాడికి తెలియదు. వాళ్ళకి తెలియకుండా నలుగురు ఇప్పుడు అలానే అదిగో అలా సిలువ ఉంటే అక్కడ సిలువతో ఉన్నారనుకుందాం, ఆ గొలగొత కొండ ఇదే అనుకుందాం. ఇక్కడ ఆ మూలన మనమందరం ఇట్లా నుంచున్నా కానీ ఆ మూలన అదిగో ఆ కార్నర్లో వాళ్ళు కూర్చొని జస్ట్ అలా కూర్చొని హేళన చేసుకుంటూ, అపహాస్యం చేసుకుంటూ, ఇది నాకు ఇది మనకే అని చెప్పేసి భాగాలు పంచుకుంటున్నారు, అపహాస్యం చేసుకుంటూ పంచుకుంటున్నారు. ప్రియ సంగమా, అక్కడ వాళ్ళకేం తెలియదు, ఆయన త్యాగం గురించి ఏం తెలియదు, వాళ్ళకి ఆయన యేసుక్రీస్తు యొక్క విలువ గురించి వాళ్ళకి తెలియదు. అపహాస్యంతో, నిర్లక్ష్యంతో వాళ్ళందరూ వస్త్రాలను పంచుకుంటున్నారు. అక్కడ సిలువలో మరి యేసుక్రీస్తు వారు ప్రాణం ఇస్తుంటే క్రింద ఉన్నటువంటి మనిషి లాభం చూసుకుంటున్నాడు. ఈ వస్త్రం నాకు వస్తే బాగుండు, అది నాది, ఇది నీది, ఇది నాది. ప్రియ సంఘమా, మన యొక్క జీవితం, మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం. ఆ గొల్గొతా కొండ దగ్గర మనమే నుంచొని ఉందాం అని అనుకుందాం. సైనికులు చేస్తున్న క్రియలు మనకు కనిపిస్తున్నాయి. మరి నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు మనకి కూడా వస్త్రాలను భాగాలు చేసుకునేటట్లుగా మనసుంటే చాలనుకుందామా? లేకపోతే అలా స్త్రీ వస్త్రము చెంగు ముడితే చాలు కదా, స్వస్థత జరిగింది కదా, ఆ స్వస్థత ఉంటే చాలు నాకు అని అనుకుందామా? సైనికుల్లాగా ఉందామా? లేకపోతే ఆ స్త్రీ ఆలోచన విధానంలో ఉందామా? యేసు వస్త్రముల వరకే మనం ఆలోచిద్దామా? లేదు యేసు మనలో జీవించాలి, యేసునే మనం వస్త్రముగా కలిగి జీవించుకుందాం అనేటువంటి ఆలోచనతో కలిగి ఉన్నామా? ఏది మనం కలిగి ఉందాం? ప్రియ సంగమా, మన హృదయ పరిశీలన చేసుకుందాం. మూడవదిగా చూస్తే అంగీ. ఈ అంగీ కొరకు మాత్రమే చీట్లు వేస్తున్నారు. అంగీ ఎందుకు చీట్లు వేస్తున్నారు అంగీ కొరకు అంటే అక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో అంగీ అనేది పైనుండి క్రిందకి ఒక్కటిగా మాత్రమే ఉండి నేచినటువంటి నేత. అది దానికి ఎటువంటి కుట్టు లేదు. పైనుండి క్రిందకి ఒకటే అంగీ, యేసుక్రీస్తు వారు తొడిగినటువంటి అంగీ. ఈ అంగీ గురించి ప్రవచన వాక్యము దేవుడు ఆయన జీవించినటువంటి యేసుక్రీస్తు కంటే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే కీర్తన గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? కీర్తన 22:18లో ఈ ప్రవచన వాక్యం రాయబడింది.
ఇది ప్రవచనము. ఈ ప్రవచనము నెరవేరాల్సిందే. చూసారా, యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు పడుతున్న కష్టాలు, ఆయన పుట్టుక దగ్గర నుంచి చనిపోయిన వరకు కూడా ప్రతిదీ ప్రవచించబడినటువంటి దేవుడు చివరికి ఆయన వస్త్రముల గురించి కూడా ప్రవచించబడింది. ఆయన తొడుక్కునే వస్త్రాల గురించి కూడా ప్రవచించాడు దేవుడు. అది ప్రవచనం. అంగి అంటే దేనికి గుర్తుగా మనం చూడాలి? పైనుండి క్రింద వరకు ఒకటే కుట్టు లేనటువంటి అంగి. ఇది దేనికి సింబాలిక్గా మనం చూసుకోవాలి? దీన్ని ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అంగి అంటే పైనుండి ఒకటే మాదిరిగా ఉన్నది కాబట్టి ఐక్యతకు గుర్తుగా ఉండాలి. ఐక్యతకు గుర్తుగా ఉండాలి. కుటుంబంలో ఐక్యతగా గుర్తుగా ఉండాలి. సంఘంలో ఐక్యతగా గుర్తుగా ఉండాలి. అట్లానే విశ్వాసములో, విశ్వాస జీవితంలో విశ్వాసులు అందరూ కూడా ఐక్యతను కలిగి జీవించాల. అంగి యొక్క అర్థం అది, ఐక్యతగా అర్థంగా చూపిస్తుంది అన్నమాట. అయితే మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారి జీవితం కూడా ఒక అంగి లాంటిదే. ఎలా జీవించారంటే ఆయన ఎప్పుడూ దేవునితోనే ఉన్నాడు. దేవుని మాటని విడిచిపెట్టలేదు. సంపూర్ణమైన హృదయాన్ని కలిగి జీవించాడు ఆయన. పరిపూర్ణమైన ఐక్యతను కలిగి జీవించాడు. ప్రతి ఒక్క తనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర శిష్యులందరినీ కూడా సమానంగానే చూడగలిగాడే. తన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సమానంగానే న్యాయం చేయగలిగాడు. పరిపూర్ణమైన హృదయాన్ని కలిగి జీవించాడు. ఇది యేసుక్రీస్తు యొక్క జీవితం. ఆయన అంగి, ఆయన అంగి. మరి మన జీవితం అది రెండు ముక్కలుగా లేదు. అక్కడ ముక్కలు చేస్తే పనికిరాదు. అది సైనికులు కూడా అర్థమవుద్ది. ఈ అంగీని ముక్కలు చేస్తే పనికిరాదన్న సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని గురించి వాళ్ళు చీట్లు మాత్రం వేసుకున్నారు. చీట్లు వేయటం జరిగింది. విభజన చేస్తే పనికిరాదు. నీ హృదయం ఎలా ఉంది? ఏకరీతిగా ఐక్యతగా అంగీ లాంటి జీవితంతో ఉన్నామా? విభజన కలిగి జీవిస్తున్నామా? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం ప్రియ సంగమా? రెండు భాగాలుగా ఉన్నాం. పోనీ మనం సగము దేవునికి, సగము సాతానికి. చర్చి లోపల ఒక విధముగా, చర్చి బయట ఒక విధముగా. మన హృదయము ఆలోచనలు సగం ఒక రకంగా, ఇంకొక రకంగా, మనసు అనేది ఇంకొక రకంగా. ఇలా రెండు రకాలుగా జీవిస్తూ మన జీవితాలు ఉంటున్నాయా? లేకపోతే యేసుక్రీస్తు వారి అంగి ఐక్యత కలిగిన జీవితం జీవిస్తున్నామా? ప్రియ సంగమా, ఐక్యత కలిగి జీవించాలా. రెండుగా భాగాలుగా ఉండకూడదు. రెండు ద్విమనసులుగా ఉండకూడదు. రెండు మనసులుగా జీవించకూడదు. యాకోబు పత్రిక 1:8 చెప్తున్నాడు, రెండు మనసులు కలవారు స్థిరుడు కాడు అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. ద్విమనస్కుడై చాలు. విమనస్కుడు అంటే రెండు మనసులు కలిగిన వాడు అస్థిరత్వం కలిగిన వాడు, స్థిరత్వం లేనివాడు. అతని జీవితము కానీ ఆమె జీవితం కానీ స్థిరత్వంతో ఉండదు. రెండు భాగాలుగా ఉంటే, రెండు భాగాలుగా ఉండకూడదు. అట్లానే ఎఫెసీ 4:1 చూసినట్లయితే ఆత్మ యొక్క ఐక్యతను కాపాడమంటున్నాడు పౌలు. ఆత్మ యొక్క ఐక్యత, మన ఆత్మ అనేది, దేవుడు మనకిచ్చిన ఆత్మ అనేది అది ఎప్పుడు కూడా ఐక్యతను కలిగి జీవించాలా. రెండుటిగా పోకూడదు. కొద్దిగా సాతానికి అప్పిచ్చినట్టుగా పోవటం, మళ్ళీ తిరిగి తెచ్చుకుందామే, కొద్దిగా దేవుడికి ఇచ్చేద్దాము, అవసరానికి దేవుడికి ఇచ్చి మళ్ళీ తిరిగి తెచ్చుకుందాము. ఇలా ఉండకూడదు మన జీవితాలు, ఇలా ఉండకూడదు మన మనసు, ఇలా ఉండకూడదు మన ఆత్మ. రెండుగా ఉండకూడదు. ఏకరీతిగా ఐక్యత కలిగి జీవించాల ప్రియ సహోదరి సహోదరుడా. అలా జీవించకపోతే మన ఆత్మీయ పతనం మొదలవుతున్నట్టే. అలా రెండుగా జీవించినట్లే మన ఆత్మీయ పతనం మొదలవుతుంది. ఆత్మీయ పతనం మొదలైందంటే దేవుడు మనకు దూరంగా ఉన్నట్టే. ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు సిలువలో తన వస్త్రాలను పోగొట్టుకున్నాడు, తీసేసుకున్నారు. ఆయన వస్త్రాలు తీసేసుకున్నా కానీ నీకు మనకి అందరికీ కూడా ప్రశస్త వస్త్రములు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రశస్త వస్త్రములు ఎలాంటివో తెలుసా సంగమా? చూడండి, ప్రకటన గ్రంథం 7:14 కనుక చూసినట్లయితే, క్షమాపణ అనే వస్త్రం, క్షమాగుణం అనే వస్త్రాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. గొర్రెపిల్ల రక్తములో
మన వస్త్రములను కడుక్కుని మనం అందరం ఎలా ఉండాలట? తెల్లని వస్త్రములుగా మెరిసిపోవాలా. తెల్లని వస్త్రములు, గొర్రెపిల్ల రక్తములో మన యొక్క వస్త్రములను కడుక్కుని తెల్లని వస్త్రములుగా తయారైపోవాలా. క్షమాగుణము కలిగి ఉండాలా, క్షమించే గుణము కలిగి ఉండాలా. అటువంటి వస్త్రమును మనం ధరించుకుని ఉండాలా. రెండవదిగా చూసినట్లయితే ఎఫెసీ 4:24 చూసినట్లయితే క్రొత్త స్వభావం కలిగి జీవించాలా. క్రొత్త మనస్సు, క్రొత్త స్వభావము అది మనకు ఉండాలా. పాత జీవితాన్ని, మన ప్రాచీన స్వభావమును ఇంకను ఉండగానే మన కొరకు దేవుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, సిలువలో చనిపోయాడు. మరి ఆ ప్రాచీన స్వభావమును మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలా. క్రొత్త మనస్సు స్వభావాలను వస్త్రమును మనకి ఇస్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన వస్త్రాన్ని పోగొట్టుకొని మనకిస్తున్నాడు ఈ వస్త్రాలు, మనకు ఇస్తున్నాడు ఈ వస్త్రాలు. తీసుకుందామా వద్దా? తీసుకోవాలా వద్దా? ఏ వస్త్రాలు తీసుకుంటున్నాం మనం? మహిమ అనే వస్త్రం కూడా వస్తున్నాడు చూడండి ప్రియ సంగమా. 2 కొరింథీ 5:1-4 గనక చూసినట్లయితే పరలోకములో మనకి సిద్ధపరుస్తున్నాడు, మనకి పరలోకములో సిద్ధపరుస్తున్నాడు, మహిమ అనే వస్త్రాన్ని సిద్ధపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారి సిలువలో వస్త్రాలు కోల్పోయినా మనకి ఇలాంటి వస్త్రములను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇస్తున్నాడంటే వాటిని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? వాటిని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించుకుందాం. మొదటి వస్త్రం చేసినటువంటి దేవుడు మనిషి ఆలోచన, మనిషి ప్రయత్నానికి దేవుడు ఏం చేశాడు? మన జీవితం కూడా అలానే ఉన్నాయా? ఏమైనా సమస్యలు వస్తే మనంతట మనమే దేవునితో సంబంధం లేకుండా, దేవునికి మొరపెట్టుకోకుండా మనంతట మనమే ఇదే సాధించుకుందాం, మన ఇష్టం వచ్చినట్టు సాధించుకుందాం, మనదేలే, దేవుడికి మనకెందుకులే అని దేవుడి మీద ఆధారపడకుండా జీవిస్తున్నామా? దేవుడు చూస్తూ ఊరుకోలేదు. వస్త్రాన్ని ఆయనకి తొడిగాడు, చర్మపు చొక్కాని ఇచ్చాడు. సైనికులలాగా వస్త్రములను భాగాలుగా చేసుకుంటే అసలు ఆ వస్త్రం యొక్క విలువేంటో తెలియకుండా భాగాలుగా చేసుకునేటట్లుగా సైనికుల్లాగా బ్రతుకుతున్నామా మనము? ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కరుణ, ఆయనలో ఉన్నటువంటి రక్షణ, ఇవన్నీ కూడా తెలియని శూన్యంలో ఉన్నటువంటి సైనికులు. ఆ వస్త్రముల గురించి యేసుక్రీస్తు తెలియనటువంటి శూన్యంలో ఉన్నటువంటి సైనికులు, వాళ్ళు ఏమీ తెలియదు, శూన్యం అనే బ్రతుకు వాళ్ళది. మన బ్రతుకులు కూడా అలానే శూన్యం చేసుకుందామా? శూన్యంలోనే బ్రతుకుదామా సైనికుల్లాగా? హేళన చేసుకుంటూ, అవహేళన చేసుకుంటూ, నిర్లక్ష్యము వహించుకుంటూ, దేవుని నామమును కానీ, దేవునిని కానీ, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును కానీ నిర్లక్ష్యం చేసుకుంటూ మనము జీవిస్తూ ఉందామా ప్రియ సంగమా? లేదు, ఆ యొక్క స్త్రీ స్వస్థత కలిగితే చాలు, ఆశీర్వాదం వస్తే చాలు, ఈ జబ్బు తగ్గితే చాలు, ఈ రోగం తగ్గితే చాలు, నాకు ఈ బిడ్డకు పెళ్ళి అయితే చాలు, ఆయనకు ఉద్యోగం వస్తే చాలు, ఇదేనా? పోనీ అంతవరకే ఆగుదామా? ఆ వస్త్రం వరకు చాలా? ముడితే చాలా? ప్రియ సంగమా, లేకపోతే విభజన లేని అంగీలాగా జీవిద్దామా? ఐక్యతతో జీవిద్దామా? విశ్వాసంలో ఐక్యతను కలిగి జీవిద్దామా? సంఘమంతటిలో ఐక్యత కలిగి జీవిద్దామా? కుటుంబం అంతటిలో ఐక్యతగా జీవిద్దామా? ద్విమనస్కులు కాకుండా ఏక మనసుతో దేవునిని ఆరాధించుకుంటూ ఒకే ఆలోచన, ఒకే మనస్సు, ఒకే హృదయము, రెండు నాలుకల ధోరణి కాకుండా, రెండు భాగాలుగా మన శరీరం కాకుండా, మన మనసులు కాకుండా, మన హృదయం ఆలోచనలు కాకుండా ఐక్యతగా, సంఘములో ఐక్యతగా జీవిద్దామా? ఎలా జీవిస్తావు? ఆదాములాగనా, లేకపోతే స్త్రీలాగనా, లేకపోతే సైనికుల్లాగనా, లేకపోతే యేసుక్రీస్తులాగనా? ఎలా జీవిద్దాం? ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది మన పరిస్థితి? ఒకవేళ ఇదిగో ఈ నిమిషం వరకు కూడా నేను సైనికుల్లాగానే ఉన్నాను, ఈ నిమిషం వరకు కూడా నేను వస్త్రం ఉడితే చాలనుకున్నానయ్యా, నాకు ఆశీర్వాదం తలాంతులు వస్తే చాలనుకున్నానయ్యా, ఈ నిమిషం వరకు కూడా నేను ఆదాములాగా మీతో పని లేదనుకున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, అసలు మీ మీద నేను ఆధారపడతలేదు అని చెప్పేసి ఈ నిమిషం వరకు మనము రెండు మనసులుగా ఉంటే ఈరోజే ప్రార్థనలో మీరు పెట్టండి, ఈరోజే ప్రార్థనలో మీరు అడగండి, మా మనసులు మార్చి మా హృదయాలు మార్చాయా? విభజన లేని
ఒకే ఒక్క అంగి ఏ విధంగా అయితే ఉందో, కుట్టు లేని అంగి ఏ విధంగా అయితే ఉందో, నా బ్రతుకులో కూడా అటువంటి కుట్లు లేకుండా, అటువంటి చీలికలు లేకుండా నేను ఏక వస్త్రముగా నీ యొక్క ప్రశస్త వస్త్రములను ధరించుకోవాలని తీసుకునే విధముగా అర్హతను నేను సంపాదించుకోవడానికి నాకు అర్హతని, ఆ బాధ్యత నాకు కలగజేయ అని చెప్పేసి ఈరోజే అడగండి, ప్రార్థించండి. రెండు మనసులుగా ఉండకండి, ద్విమనసులుగా ఉండకండి. దేవుడు నీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణం చెందిస్తే ఆయన ఇచ్చే వస్త్రములు లేకున్నా కానీ మనకి ఇవ్వాల్సిన వస్త్రములు తీసుకుందాం. నిర్లక్ష్యం వహించొద్దు ప్రియ సంగమా. ఎలా ఆలోచించుదాం. మీ హృదయములు మీకు తెలుసు, ఎలా బ్రతుకుతున్నామో మీకు తెలుసు, మనకందరికీ తెలుసు. మన బ్రతుకులు మన ఏంటో మనకు తెలుసు. రెండు నాలుకల ధోరణిలాగా ఉంటున్నాం, రెండు మనసుల్లాగా ఉంటున్నాం, రెండు ఆలోచనలాగా ఉంటున్నాం. ఇద్దరికీ సేవ చేస్తున్నాం, దేవునికి సేవ చేస్తున్నాం, సాతానికి ఇస్తున్నాం. యేసుక్రీస్తు చెప్పారు, కైసరికి ఇచ్చేవి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వండి అని అంటే మనం కూడా అంతే చేస్తున్నాం. సాతానికి ఇచ్చే సాతానికి ఇస్తున్నాం, దేవుడికి ఇచ్చే దేవుడికి ఇస్తున్నాం. ఇది కాదు ప్రియ సంగమా. ఒక అంగి, ఐక్యత. ఎలా జీవిద్దాం? ఒకవేళ మన జీవితాలను అలా ఉంటే మార్చుకుందాం, దేవుని అడుగుదాం. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను.